دينكم ولا تقولوا على الله إلا الحق. సూరా నిసాలోని 171వ వాక్యములో, ఓ గ్రంథము గలవారలారా, ఖురాన్ గ్రంథాన్ని పఠించబో ముస్లిములారా, మీరు మీ మతమునందలి హద్దులను మీరకుడు. మతం మీకేం చెప్పింది? ఖురాన్ ఏం ఆదేశం ఇచ్చింది? ఎవరిని వేడమనింది? ఏ కార్యం ఎలా చేయమనింది? ఎప్పుడు ఏ విధంగా నడుచుకోమనింది? ఆ విధంగా చేయండి. దేవుని గూర్చి సత్యం తప్ప వేరు మాటలు పలకకండి. మీకు తెలియని మాటలను మీరు దేవునికి అంటగట్టకండి. తెలిస్తే చెప్పండి, అది సత్యం. తెలియకుంటే మీకు నచ్చినట్లు మీరు చెప్పుతూ వస్తే మీకు నరకం, ఎల్లవేళలా మీరు శాశ్వతంగా ఉండేటువంటి నరకంలో ప్రవేశిస్తారు అని చెప్పే ఖురాన్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఈ గ్రంథ పఠనాన్ని ఒక్కసారి మనం గమనిస్తే హిందువులు కానీ, ముస్లిములు కానీ, క్రైస్తవులు కానీ, జైనులు కానీ, సిక్కులు కానీ, ఆస్తికులు కానీ, నాస్తికులు కానీ, ప్రపంచంలోని ప్రజలందరూ సృష్టికర్తనే ధ్యానించాలి, ఆయన్నే అర్థించాలి, సృష్టిని కాదు అని చెప్పి శాస్త్రం హెచ్చరిస్తూ ఉంది. ఇక ఈ విధంగా మనం గమనిస్తూ పోతే ఆ సృష్టికర్త ఎవరు? అందరూ అంటారండి దేవుడు 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 అని. హిందువులు దేవుడే అంటారు, ముస్లింలు దేవుడు. జ్ఞానం మనం ఎలా పొందాలి అనే విషయాన్ని గురించి కాస్త ఆలోచన చేస్తే ఖురాన్ గ్రంథం అంటుంది, అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్. అల్లాహ్ అంటే దైవం అరబీ భాషలో, యెహోవా అంటారు హిబ్రూ భాషలో, అల్లా అంటారు అరబీ భాషలో, దైవం అంటారు తెలుగు భాషలో, ఈశ్వర్ అంటారు సంస్కృత భాషలో. భాష ఏదైనా పిలువబడే దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు తప్ప మరొక్కడు దేవుడు కాదు. ఆ దేవుడు ఎలాంటి వాడు? హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, స్థిరుడు, శాశ్వతంగా ఉండేటటువంటి వాడు. మరి ఆయనకు తూగు ఊగు నిద్ర కూడా లేవు. అలాంటి వాడే దేవుడు. నిద్ర లేనివాడు, తూగు రానివాడు, అలసట చెందనివాడు, చావు లేనివాడు, స్థిరంగా ఉండేటటువంటి వాడు, అతడే దేవుడు. బైబిల్ ఏమంటుంది? ఇది ఉన్నాడు, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవ్వడునూ లేడు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 40వ వాక్యం ఏమంటుందండి? నేనే దేవుణ్ణి, నేనే మీకు చావునిస్తున్నాను, నేనే మీకు అక్కరలు తీరుస్తున్నాను, నేనే మీకు సహకారం సమర్థేషు సర్వపాపై ప్రమోచ్య వ్యక్తి లోకమహేశ్వరం. ఎవడు నన్ను జన్మరహితునిగా, పుట్టుక లేనివానిగా, అనాదిగా, సర్వులకు మూల కారణుడుగా, లోకములకు మహేశ్వరుడుగా తెలుసుకున్నో శ్రీ గౌరవనీయులైన ఎస్ఎం వెంకటేశ్వరరావు శర్మ, రిటైర్డ్ లెక్చరర్, జగిత్యాల గారు వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. జమీత్ అహ్లదీస్ జగిత్యాల తరపు నుండి మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ ఎస్ఎం వెంకటేశ్వరరావు శర్మ, రిటైర్డ్ లెక్చరర్, జగిత్యాల, మరియు శ్రీ నంబి వేణుగోపాలాచారి కాశీ గారు, జగిత్యాల, వేదికపై వచ్చేశారు. వీళ్ళు తమ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మరి అదేవిధంగా అనాదిగా సృష్టి లేనప్పుడు ఉన్నటువంటి వాడు దేవుడు. సర్వులకు మూల కారణముగా సర్వ జగత్తు ఆయన వల్లనే సృష్టించబడుతుంది. లోకములకు మహేశ్వరుడునుగా అతల వితల సుతల మహాతల తలాతల రసాతల పాతాల లోకాలు అని వేదం అంటుంది. 7 ఆకాశాలు, భూమి అని ఖురాన్ గ్రంథం అంటుంది, బైబిల్ గ్రంథం కూడా అంటూ ఉంది. కాబట్టి సోదరులారా, ఈ లోకాలకన్నిటికీ ప్రభు నేనే. మనుష్యులలో ఆ విజ్ఞానాన్ని ఎవడైతే పొందుతాడో మనుష్యులలో జ్ఞానవంతుడు. కావున సకల పాపములకు భూమి కంపించము. జనులు ఆయన కోపమును సహించలేరు. దేవునికి కోపము వచ్చింది అంటే ఈ ప్రపంచం ఆ కోపానికి తాళలేదు. అందుకోసమే గమనించండి, మొన్న మనం అందరం మన కళ్ళారా చూశాం సునామీని. ఆ సునామీ సంఘటన ఒక్కసారి అర్థం చేసుకోండి. ఉరుముతోంది ఆకాశం వినబడలేదా, తరుముతోంది సముద్రం కనబడలేదా. చూడలేదా టీవీల్లో? సముద్రం తరిమి ప్రజలను ఎటు తీసుకెళ్ళింది? దిక్కులన్నీ పిక్కటిల్లి నేలంతా తల్లడిల్లి, దిక్కులన్నీ పిక్కటిల్లి నేలంతా తల్లడిల్లి, ప్రళయ ఘడియ వస్తుందని భయమే లేదా.
భయమే లేదా? కళ్ళు మూసుకొని పిల్లులు త్రాగినట్టు పాలు, చాలు చాలు చేసుకున్న జీవిత పాపాలు. పదబోయి త్వర త్వరగా పరమ సత్య కాంతిలోకి దూసుకు వస్తోంది చూడు చీకటి రూపాల కీడు. క్షణ క్షణం తరుగుతోంది, త్వరపడాలి మనమంతా. చేసిన పనికి సాటి లేదు, నీ అడుగులో అడుగు వేసిన శక్తి కలిగి ఉన్నాడు. ఆ దైవం ఎవరండి? అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. 7వ అధ్యాయం 24వ మంత్రం. బుద్ధిహీనులకు వారు నా పరమోత్తమకు అవినాశమైన పరమభావమును తెలుసుకొనక మనస్సు ఇంద్రియములకు అతీతుడను సచ్చిదానంద ఘనరూపుడను అగు పరమాత్మను నన్ను మనుష్యుని వలె సాధారణ వ్యక్తిగా భావించి తలంచుతున్నారు అని భగవద్గీత హెచ్చరిస్తోంది. సోదరులారా, దైవం అంటే ఒక మనిషి కాదు, ఒక హెచ్చరిస్తోంది. ఖురాన్ గ్రంథం అంటోంది, లా తుద్రికుల్ అబ్సారు వహువ యుద్రికుల్ అబ్సార్ వహువల్ లతీఫుల్ ఖబీర్. అతనిని కన్నులు పొందజాలవు, కానీ అతడు కన్నులను ఆవరించి ఉన్నాడు. మరి అతడు అతి సూక్ష్ముడు, సర్వజ్ఞుడు. ఓ ప్రజలారా, ఆ దైవాన్ని మీరు ఈ కళ్ళతో చూడలేరు. ఒకసారి మూసా ప్రవక్త దైవాన్ని అర్థిస్తున్నాడు. ఓ దేవా, నేను నిన్ను చూడగలుస్తున్నాను అంటే దైవం అంటున్నాడు, మూసా లంతరాని, నీవు నన్ను చూడలేవు. అంటే ఆయన అన్నాడు, ఓ దేవా, నా కోసం కాదు, ఇదిగో. దైవం తన కాంతిలో కొద్ది భాగం పర్వతం మీద పడవేశాడో లేడో, పర్వతం బ్రద్దలైపోయింది, భ్రష్టైపోయింది. తెలివి తప్పిపడ్డాడు మూసా ప్రవక్త. అలాంటి మహాభక్తుడైనటువంటి ప్రవక్త తెలివి తప్పి పడిపోతే ఈనాటి మనం ఆ దైవాన్ని చూడగలుగుతామా? అందుకని ఖురాన్ గ్రంథం అంటుంది, దేవుణ్ణి మీరు ఈ కళ్ళతో చూడలేరు. ఎవడునో ఎప్పుడైనానో దేవుని చూడలేడు. బైబిల్ గ్రంథం యోహాన్ సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యం. ఎవడును ఎప్పుడైనానో దేవుని చూడలేడు. మరి ఎట్లే సర్వశక్తుడకు దేవుడు, మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. బైబిల్ యోబు గ్రంథం 37వ అధ్యాయం 23వ వాక్యం. ఆయన మనకు అగోచరుడు. మరి హిందూ ధర్మం ఏమంటుందండి? శ్రోత్ర తదపాని పాదం సత్యం విభం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరా. ఇది అథర్వణ వేదంలోని సూక్తం. మండోపనిషత్ 1వ అధ్యాయం 6వ మంత్రం. కళ్ళు మొదలైన జ్ఞానేంద్రియాలకు గోచరం ప్రజ్ఞానులు సకల జగత్తుకు మూలంగా అంతటా చూడగలుగుతారు. దేవుడు కంటికి కనరాడు, కానీ దేవుని యొక్క శక్తిని చూసి దైవం ఉన్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆ మహాభక్తులు తలంచగలుగుతారు అని చెప్పే ఈ మంత్రం మనకు తెలియజేస్తుంది. సూర్యుని చూడండి, చంద్రుని చూడండి, నక్షత్రాలు చూడండి, భూమి ఆకాశాలను చూడండి, వీచే వాయువును చూడండి, నడిచే మేఘాలు చూడండి, కురిసే వర్షాలకు చూడండి. ఏది కూడా దైవాన్ని తిరస్కరించి దాటిపోలేదు. దైవాజ్ఞ ప్రకారం తమ జీవితాన్ని గడుపుకుంటూ ఉంది. కానీ జ్ఞానం కలిగినటువంటి ఈ మానవుడు దైవం పేరుతో అనేక దేవుళ్లను సృష్టిస్తూ వస్తున్నాడు. పాత దేవుళ్లను ప్రజలు మర్చిపోయారు. కొత్త దేవుళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఎలాగా? ఊరి దేవుడు, ఇంటి దేవుడు, గడప దేవుడు, పొలిమేర దేవుడు, భూదైవం, ఆకాశ దైవం, నక్షత్ర దైవం, చెట్టు దైవం, గుట్ట దైవం, పుట్ట దైవం. ఒక్కటేమిటి? చచ్చింది దైవమే, పుట్టింది దైవమే అని మనం అనుకుంటున్నాం. కానీ గ్రంథం ఏమంటుందండి? గ్రంథములో ఎవరైతే దేవుడు అని ఉందో ఆ దేవుణ్ణే మీరు వేడండి. ఆ దైవాన్ని తప్ప మరొక్కరిని వేడితే మీకు సుఖము లేదు, మోక్షము లేదు అని హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి సోదరులారా, మనుష్యుల్లో ఎవడునో ఆయన చూడలేదు, ఎవడునో చూడలేరు. ఆయనకు ఘనతయు ఆయన చూడలేదు, రేపు చూడలేదు. ఎవరైతే దైవాన్ని తప్ప ఇతరులను పూజించడం లేదు, అర్థించడం లేదు, యాచించడం లేదు, వారు పరలోక మైదానములో ఏ విధంగా ఇహలోకములో సూర్యుని చూస్తున్నారో అలాగా దేవుణ్ణి చూడగలుగుతారు. కానీ ఇహలోకంలో కాదు.
నిశ్చయంగా దేవుడు ఈ లోకమందు నివాసము లేడు, నివాసం చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిండు పట్టజాలం. 1వ రాజులు 8వ అధ్యాయం 27వ వాక్యం బైబిల్ గ్రంథం అంటుంది, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. భూలోకములోనికి దేవుడు రాలేదు, ఆయన పరలోకమందే ఉన్నాడు. ఖురాన్ గ్రంథం అంటుంది, ఈ భూమి మీద నుండి 1, 2 మొదలుకొని 7వ ఆకాశం, 7వ ఆకాశం మీద సముద్రం, సముద్రం మీద పీఠం, పీఠం మీద సింహాసనం, సింహాసనం మీద దైవం ఉన్నాడు. ఈ భూమి మీద లేదు, అక్కడ ఉండి ఈ ప్రపంచాన్ని ఆయన పరిపాలిస్తున్నాడు. ఎలాగా? అమెరికాలో టీవీలో జార్జ్ బుష్ కనిపిస్తే ఇండియాలో మన రూమ్ లో కూర్చొని మనం చూడగలుగుతున్నాం. అమెరికాలో ఉన్నటువంటి జార్జ్ బుష్ ఇండియాలో మన కంటికి కనిపిస్తే ఆకాశం ఉన్నటువంటి దైవం శక్తి భూమి మీద జరగలేదా? సైన్స్ టెక్నికల్ దైవత్వాన్ని గురించి సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి స్వచిత్యం ధ్రువం భగవద్గీత 12వ అధ్యాయం 3వ మంత్రం, ఎవరు ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరుచుకొని మనోబుద్ధులకు అతీతమై సర్వవ్యాపివై అనిర్దేశ్య స్వరూపి అయి అన్ని వేళలా ఒకే విధముగా నుండునదై నిత్యమై స్థిరమై నిరాకారమై అవినాశమై అయిన పరమాత్మను గ్రహిస్తాడు, అతడే ముక్తి పొందుతాడు అని చెప్పి భగవద్గీత హెచ్చరిస్తోంది. పరమాత్మ యొక్క లక్షణాలు: ఆయన అవినాశి, కంటికి కానరానివాడు, చావు లేనివాడు, సర్వశక్తులు కలిగిన పాదం, కన్నులు మొదలైన జ్ఞానేంద్రియాలకు కనిపించనిది, చేతులు మొదలైన కర్మేంద్రియాలకు దొరకనిది, అది దైవత్వం. మండోపనిషత్ 6వ మంత్రం. కళ్ళకు కానరానివాడు, చేతులకు దొరకనివాడు, అతడే దేవుడు. ఏకం ఏవ ద్వితీయం ఛందోగ్యోపనిషత్. ఏకం ఏవ, ఒకడే ఒక్కడు, నద్వితీయం రెండవవాడు కాడు. ఏకే ఏవనోద్యూతో కఠోపనిషత్. ఆయన ఒక్కడే, ఆయన అద్వితీయుడు. ఏకం ఇత్తముష్టిహిం. మీరు ఎల్లప్పుడూ ఒకే దేవుని స్తుతించండి. ఆ దేవుడు ఎవరండి? లా ఇలాహ ఇల్లల్లాహ్. ఇతర దేవుళ్ళ ఎవరు లేరు, కేవలం ఒక్క దేవుడు మాత్రమే పూజలకు అర్హుడు అని చెప్పి ఖురాన్ గ్రంథం. మరి అదే విధంగా వేదిక ధర్మం, అదే విధంగా బైబిల్ గ్రంథం చెప్పిండే దేవుడు కేవలం ఒక్కడే. ఏకో బ్రహ్మ ద్వితీయం నాస్తి. దైవం ఒక్కడే, మరి ఆ దేవుడు ఎవరండి? కవిం పురాణ మనుషాసితార మనోరణీయం నమరుద్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూపమాదిత్య వర్ణం తమసః పరస్తాత్. భగవద్గీత 8వ అధ్యాయం 9వ మంత్రం. ఏ మానవుడు సర్వజ్ఞుడు, అనాది, సర్వనియామకుడు, సూక్ష్మాతి సూక్ష్మమగువాడు, సకల జీవుల ధారణ పోషణం చేయువాడు, అచింత్యనీ స్వరూపుడు, సూర్య తేజస్సు గలవాడు, అవిద్యకు అత్యంత దూరమైన శుద్ధ సచ్చిదానంద ఘనుడకు పరమేశ్వరుని స్మరించును, అతడు ముక్తి పొందుతాడు అని చెప్పి భగవద్గీత హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి సోదరులారా, దైవం ఎవరు? ఆ దైవాన్ని గురించి ఇంకా వైదిక ధర్మం చెప్తుంది. నతశ్చకశ్చిత్ పతిరస్తి లోకే నచేసితానైవ చ తస్య లింగం న కారణం కరణాదిపాదిపో నచాన్యకజ్జనిత నచాదిపః. శ్వేతాక్షరోపనిషత్ అంటే యజుర్వేదం 6వ అధ్యాయం. సత్యం లేదు, అతనిని గూర్చి కనుక్కోవడానికి ఏ గుర్తు లేదు, అన్నింటికీ కారణం అతడే, జీవాత్మలకు పాలకుడు అతడే, అతనికి జనకుడు లేడు, ప్రభువు లేడు, తండ్రి లేడు, దైవము లేడు. దైవం దైవమే. ఖురాన్ గ్రంథం అంటుంది, ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహుస్ సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. చెప్పండి, కుల్ చెప్పండి, అల్లాహు అహద్ దైవం ఒక్కడే, అల్లాహు సమద్ ఆయనే శక్తిపరుడు, లం యలిద్ వలం యూలద్ లొంగి ఆయన ధర్మానికి కట్టుబడి ఉన్నాయి. అలాంటప్పుడు మీరు దేవుడు పంపిన ధర్మం కాదని మరో ధర్మాన్ని కోరుతున్నారా? ఖురాన్ గ్రంథం అడుగుతోంది, అఫగైర దీనిల్లాహి యబ్గూన వలహు అసలం మన్ ఫిస్ సమావాతి వల్ అర్ది తౌఅన్ వలా కరహన్ వఇలైహి యుర్జఊన్. ఓ ప్రజలారా, భూమి మీద ఆకాశాలలో
ఉన్నటువంటి సర్వ జీవరాశులే కాదు, భూమి ఆకాశాలు కూడా, చంద్రుడు కూడా, భూమి కూడా, సూర్యుడు కూడా, నక్షత్రాలు కూడా దైవాజ్ఞ ప్రకారమే నడుస్తున్నాయి. దేవుని మాట జవదాటి పోవడం లేదు. మరి అదేవిధంగా అలాంటప్పుడు మీరు దేవుడు పంపినటువంటి ధర్మాన్ని కాదని మీకు ఇష్టం వచ్చినట్లు ధర్మాలను మలుచుకుంటారా అని పురాణ గ్రంథం అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్యా భజంతే మాం బుధా భావ సమన్వితా. అర్థించింది దైవాన్ని, అర్థించింది శ్రీరామచంద్రుల వారు, అర్థించింది ఎవరిని? శ్రీకృష్ణుల వారు పూజించింది ఎవరిని? యేసుక్రీస్తుల వారు అర్థించింది ఎవరిని? ముహమ్మదు ప్రవక్త యాచించింది ఎవరిని? జగత్తులో వచ్చినటువంటి సర్వ ప్రవక్తలు ఒకసారి కాస్త గమనించండి. ఓం శివాయ నమో నమః, ఓం శ్రీరామచంద్రాయ నమో నమః, ఓం కృష్ణావతారాయ నమో నమః, మత్స్యావతారాయ నమో నమః, కూర్మావతారాయ నమో నమః, కల్కావతారాయ నమో నమః అని దేవాలయాల్లో అర్పిస్తున్నారు. మరి అదే మసీదులో లా ఇలాహ ఇల్లల్లాహ్ ఆదం ఖలీఫతుల్లా, లా ఇలాహ ఇల్లల్లాహ్ నూహున్ నబియుల్లా, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఇబ్రాహీం ఖలీలుల్లా, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఇస్మాయిల్ జబీహుల్లా, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఈసా రూహుల్లా, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ ప్రవక్తల మీద దేవుని కరుణ కురియుగాక. వీరందరూ ఇటు అరబ్బీ భాషలో మసీదులు, అటు సంస్కృత భాషలో దేవాలయంలో అర్థిస్తున్నారు. కానీ సోదరులారా, వారు బోధించినటువంటి ఉపదేశాన్ని వదిలిపెట్టి మనము నచ్చినట్లు మనం అర్థిస్తున్నాము తప్ప వాళ్ళు చెప్పిండే కార్యాలు మనం చేయడం లేదు. అందుకనే భాగవతుడు హెచ్చరిస్తున్నాడు, సబ్బహ లిల్లాహి మా ఫిస్ సమావాతి వల్ అర్ది వహువల్ అజీజుల్ హకీం. భూమి ఆకాశంలో ఉన్న అణువణువు దేవుని ఔన్నత్యాన్ని, ఆయన పవిత్రతను ప్రశంసిస్తోంది. ఆయన మహాశక్తిమంతుడు, అసామా జీవన్మరణ అని చెప్పి పురాణ గ్రంథం చాటి చెప్పుతోంది. కాబట్టి సోదరులారా, దైవత్వాన్ని గురించి ఒక్క క్షణం మనం పరికిస్తే, జీవం అసలు మనకిచ్చింది దైవం ఎందుకోసమంటే మనము దైవాన్ని గ్రహించి దైవాజ్ఞ ప్రకారం దైవాన్ని స్తుతించాలి అని చెప్పి. కానీ ఈనాడు సమాజం ఆ అసలు దేవుణ్ణి వదిలిపెట్టి దైవత్వాన్ని మాసిపోయి తమ ఇష్టానుసారంగా దైవాన్ని స్తుతిస్తున్నారు. దానివల్ల కలిగే నష్టమేమిటి? భగవద్గీత అంటోంది, మోగాశ మోగ కర్మణో మోగ జ్ఞాన విచేతస రాక్షసీ మానుషీం చైవ ప్రకృతిం మోహినీం శ్రీతః. 9వ అధ్యాయం 12వ మంత్రం భగవద్గీత. వ్యర్థమైన ఆశలు, వ్యర్థ కర్మలు, విపరీత జ్ఞానాలతో విభ్రాంతులైన అజ్ఞానులు, అవివేకులను, రాక్షస సంబంధమును కలిగి సమ్మోహకరమునైన ప్రకృతిని భజించుతున్నారు. अस्सलाम वालेकुम। मैं दावत सुखन देता हूँ मोहम्मद रियाज साहब सदर मिल्लत कमेटी को, वो स्टेज पर आकर जलवा अफरोज हों। ఆ దైవం కాక ఇతరులను పూజిస్తే వ్యర్థమైన ఆశ, ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నాం అసలు దేవుని బిడ్డలు పెట్టే ఇతరులను పూజించడం, ఎన్నో కోట్లు ఖర్చు చేస్తున్నాం. కానీ అజ్ఞానులు చేసే పని, జ్ఞానం ఉండే వ్యక్తి చేసే పని కాదు. అవివేకులను, రాక్షస సంబంధమును కలిగే సమ్మోహకరములైన ప్రకృతిని భజించుతున్నారు. ఏమిటిది? ఇది రాక్షస సంబంధమైనటువంటి ప్రకృతిని భజించేది. అసలైన దేవుణ్ణి మీరు భజించండి అని చెప్పి భగవద్గీత హెచ్చరిస్తూ ఉంది. మరి ఆ దైవం ఎలాంటి వాడు? అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. భగవద్గీత 7వ అధ్యాయం 24వ మంత్రం. బుద్ధిహీనులకు వారు నాశమోత్తమమగు అవినాశమైన పరమ భావమును తెలిసి కొనక మనస్సు ఇంద్రియములకు అతీతుడను సచ్చిదానంద ఘనరూపుడను పరమాత్ముడను నన్ను మనుషుడు, నేను ఒక ఉన్నతులారా وَإِذْ لَهُمُ اتَّبِعُوا مَا أَنزَلَ اللَّهُ قَالُوا كَانَ آبَاؤُهُمْ لَا يَعْقِلُونَ شَيْئًا وَلَا يَهْتَدُونَ. సూరా బకరాలోని 170వ వాక్యం. వారితో దేవుడు పంపిన దానిని అనుసరింపుడు అని చెప్పినచో అట్లు ఎన్నటికి కాదు, మేము మా తాత ముత్తాతలుండిన మార్గములనే అనుసరించము అని చెప్పుదురు. వారి తాత ముత్తాతలకు జ్ఞానము లేకున్నను, వారికి సన్మార్గము తెలియకున్నను.
కాబట్టి సోదరులారా, ఖురాన్ గ్రంథం తెలియజేస్తోంది, విద్య లేని వాళ్ళు, సన్మార్గము తెలియని వాళ్ళు తప్పు చేస్తూ దైవం పేరుతో ఏమేమైతే చేస్తున్నారో అదే మార్గంలో నడిచేటువంటి వాళ్ళ దగ్గరికి దైవం మేము మా అబ్బగారు చేసే పనే చేస్తాము అన్నారు. గౌరవనీయులైన శ్రీ ఎల్ రమణ గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ గౌరవనీయులైన శ్రీ ఎల్ రమణ గారు. ఇక وقالوا كونوا هودا أو نصارى تهتدوا قل بل ملة إبراهيم حنيفا وما كان من المشركين. సూరా బకరా 135 వాక్యం. మీరు యూదులు లేక క్రైస్తవులో కండు మీరు స్వర్గం పొందుదురు అని వారు చెప్పుదురు. అట్లు కానేరదు, మేము ఇబ్రాహీము యొక్క అంటే బ్రహ్మ యొక్క స్థిరమైన మతమును అనుసరించము. ఆయన బహుదేవతారాధకుడు కాడు. ఆ బ్రహ్మ ఇబ్రాహీం ప్రవక్త, అబ్రహాం బహుదేవతారాధకుడు కాదు. వివశ్యాన్మనవే ప్రాహమనురిచ్వాకవేన్ బ్రవీత్. భగవద్గీత 4వ అధ్యాయం 1వ మంత్రం. అవినాశి అయిన ఈ యోగమును నేను సూర్యునకు చెప్పితిని, సూర్యుడు తన కుమారుడైన వైవశ్యతమునకు చెప్పెను. మరి ఆయన గ్రహింపగా ఆ మనువు తన కుమారుడకు ఇక్ష్వాక చక్రవర్తికి చెప్పి ఉండెను. అంటే మతం అనేది ఈనాటిది కాదు, ఇంజీల్ అని పిలువబడింది హిబ్రూ భాషలో. ఇంజీలు గ్రంథం, ఈ గ్రంథాలన్నీ చెప్పిండేది కేవలం ఒకటే మాటే. ఆ మాటే ఆనాడు వైవశ్యతమునికి చెప్పబడింది. ఆ వైవశ్యకమునికి దైవం ప్రబోధించినటువంటి మతం అసలు ధర్మం మానవ ధర్మం కాదు, దైవ ధర్మం. అంటే మొట్టమొదటి నుండి ఉండేటువంటి దేవుడు అతడే, కొత్త దేవుడు కాడు, ఒకే దేవుడే అని చెప్పి భగవద్గీత హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి సోదరులారా, ప్రపంచ సృష్టికర్తైనటువంటి ఆ దైవాన్ని మాత్రమే మనం ధ్యానించాలి తప్ప మరొక్కరిని కాదు. ఏవం పరం పరాప్రాప్తమియం రాజశయో విదు సకాలే నేహ మహతా యోగో నష్ట పరం తప. తపింపజేయు అర్జున, భగవద్గీత 4వ అధ్యాయం 2వ మంత్రం. అర్జున, ఈ విధముగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజస్సులు తెలుసుకుని ఉండిరి. అయితే అనంతము ఈ యోగం బహుకాలమునకు ఈ భూలోకమందు మరుగుపడినది, లుప్తప్రాయమైనది. ఎప్పుడైతే ఈ ధర్మం మాసిపోతుందో, మాసిపోయేటువంటి ఈ ధర్మాన్ని రూపం మాపేటందుకోసం, పెరుగుతూ ఉన్నటువంటి అధర్మాన్ని తుంచేటందుకోసం దైవం ప్రవక్తలను పంపించాడు. అదే భగవద్గీత అంటోంది, యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారతం మదత్తేన మధర్మస్యం తదాత్మానాం సుజామ్యహం పవిత్రేణాయ సాధూనాం వినాశాయ తదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యదా యదా ఈ ధర్మస్య, ధర్మం అనేది ఎప్పుడైతే మబ్బు కప్పు పెడిపోతుందో, అంటే మాసిపోతూ ఉందో, చెడిపోతుందో, చెడిపోయేటువంటి ఈ ధర్మాన్ని తిరిగి ఉద్ధరించేటందుకోసం ధర్మ సంభవామి. ఆ ఉద్ధరించి ఏం చేస్తాడు? దుష్టులను సంహరించి శిష్టులను రక్షిస్తాడు అని చెప్పి భగవద్గీత చెప్పింది. అదే వాక్యం ఖురాన్ గ్రంథం అంటోంది, వలఖద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిన్ అని ఇబదుల్లాహ్ ఫత్తనిఖుత్ తాగూత్. వలఖద్ బఅస్నా, నేను పంపిస్తాను, ఫీ కుల్లి ఉమ్మతిన్, ప్రతి సమాజములో కూడా, రసూలన్, ప్రవక్తలను. ఈ ప్రవక్తలు ఎవరు? వీళ్ళు వచ్చినటువంటి మహనీయులు, జ్ఞానబోధ చేసినటువంటి వాళ్ళు, ప్రపంచానికి సన్మార్గాన్ని తెలియజేసినటువంటి వాళ్ళు, 1,00,000కు మించిన ప్రవక్తలు ఏ లోకములో ప్రతి భాష మాట్లాడే వాళ్ళ వద్దకు కూడా వచ్చారు, ధర్మాన్ని గురించి చెప్పారు. ఫీ కుల్లి ఉమ్మతిన్ రసూలన్ అని ఇబదుల్లాహ్ ఫత్తనిఖుత్ తాగూత్, దైవాన్ని ధ్యానించమని, సైతాను చేష్టల నుండి బయటపడమని వాళ్ళు చెప్పిందండి. ఇదే మాటే శ్రీకృష్ణుల వారు ఉపదేశించారు, అదే ధర్మం శ్రీరాముల వారు ఉపదేశించారు, అదే ధర్మం ఇంతకు ముందు వచ్చినటువంటి మహనీయులు ఉపదేశించారు. ఆ ధర్మమే యేసుక్రీస్తు గారు చెప్పారు, అదే ధర్మమే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా చెప్పారు. అయితే ఒక విషయం మనం గమనించాల్సింది ఏమిటంటే, భాష వేరు. అల్లాహ్ అనే అరబీ భాషలో, యెహోవా అనే హిబ్రూ భాషలో,
రామ అని సంస్కృత భాషలో, ఈశ్వర్ అని సంస్కృత భాషలో, దైవం అని తెలుగు భాషలో. మరి అల్లానే అని ఎందుకు పిలుస్తున్నారండి, ఇతర భాషల్లో మీరు ఎందుకు పిలుచుకోకూడదు అని కొంతమంది ప్రశ్నించారు. అయ్యా, దేవుడు, దేవుళ్ళు, ఆడదైవం, మగదైవం, ఈ విధంగా అనేక అర్థాలు తీసుకుంటున్నారు. కానీ అల్లా అనే పదానికి ఆ అర్థాలు లేవు. నానార్థాలు చేసుకునే విధానము లేదు. స్త్రీలింగ పుంలింగము లేదు. అల్లా అల్లాని, అల్లాలు దైవం తప్ప మరొక్క పదము లేదు. దైవాలు కానీ దేవి కానీ అక్కడ లేవు. కాబట్టి అల్లా అని ఖురాన్ గ్రంథములు పిలువబడుతుంది. కాబట్టి సోదరులారా, ఖూలు ఆమన్నా బిల్లాహి వమా ఉన్జిల ఇలైనా వమా ఉన్జిల ఇలా ఇబ్రాహీమ వ ఇస్మాయీల వ ఇస్హాక వ యాకూబ అల్-అస్బాతి వమా ఊతి మూసా వ ఈసా వమా ఊతియ అన్-నబియ్యూన మిన్ రబ్బిహిం లా నుఫర్రిఖు బైన అహదిన్ మిన్హుం వ నహ్ను లహు ముస్లిమూన్. సూరా బఖరా 136వ వాక్యం. మేము దేవునిని, మాకు వశంగబడిన దానిని, ఇబ్రాహీమునకును, ఇస్మాయిలునకును, ఇస్హాకునకును, యాకూబునకును, అతని కుమారులకును, మూసాకును, ఈసాకును, ఇతర ప్రవక్తలకును ప్రభువు నుండి వశంగబడిన దాన్ని విశ్వసించితిమి. వారిలో ఎవరి మధ్య భేదము పాటింపము. మేము దేవునికే విధేయులము అని పలుకుడు. ఏ ప్రవక్త చెప్పినా సరే, భగవద్గీత ఉపదేశించిన, బైబిల్ గ్రంథం చెప్పినా, రుక్ యజుర్ సామవేదాలు చెప్పినా, ఏ వేదము చెప్పినా దైవవాక్యం అందులో ఉంటే మేము దాన్ని గ్రహిస్తాం, దాన్ని మేము తిరస్కరించాం అని మీరు చెప్పండి అని ముస్లింలకు దైవం హెచ్చరించాడు. కానీ చేర్పులు కూర్పులు ఉండేటువంటి వాక్యాలను మాత్రం మేము అంగీకరించము. ఏదైతే దైవాన్ని గురించి చాటి చెప్పుతోందో ఆ దైవాన్ని మేము విశ్వసిస్తాము అని చెప్పి ఖురాన్ గ్రంథాన్ని చాటి చెప్పుతూ ఉంది. మరి అదే భగవద్గీత అంటోంది, సయేవాయం మయాతే సంయయోగ ప్రోక్త పురాతనః భక్తోన్సి మే సఖాచేతి రహస్యం హేతదుత్తమం. 4వ అధ్యాయం 3వ మంత్రం. ఇది అతి రహస్యమైనటువంటి మంత్రం. పబ్లిక్ లో వచ్చేది కాదు, మహాభక్తుల ఎదుట ఉంచబడేది. ఈనాటి ఈ సమాజంలో, ఈ కలియుగములో రాక్షసత్వం ఆలవాలమై ఆటలాడుతున్నటువంటి ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా మనం ఇక్కడ చేరాము. ఈ జగిత్యాల ప్రజలం హిందూ, ముస్లిం, క్రైస్తవ తారతమ్యాలు లేక మహా పండితులు, మహాభక్తులు, వక్తలు, వేదాంతులు, సిద్ధాంతులు, మరి ఫాదర్లు, వాటితో పాటు ఇమాములు అందరూ చేరినటువంటి ఈ సభ నిజంగా అతి పవిత్రమైనటువంటి దినం మనకు. ఎందుకంటే మానవత్వం వెళ్లి విరిసిన దినం. దైవత్వం అర్థము చేసుకునేటందుకోసం ప్రాకులాడేటటువంటి తత్వం మనలో ఉంది. కాబట్టి ఈ అసలు గూఢార్థాన్ని ఉన్నది ఉన్నట్లు తాత్పర్యంతో సారిని మీ ఎదుట విన్నవిస్తాను. నీవు నాకు భక్తుడవు, ప్రియ సఖుడవు అయిన కారణము చేత ఆ పురాతనమైన యోగమును నేను నేడు నీకు చెప్పెదను. ఎవరు? ఎందుకనగా ఇది ఎంతో శ్రేష్టమైన రహస్యం, గోప్యముగా ఉంచుకోవలసిందే విషయం. ఏంటి? దైవం ఒక్కడే, మనుషులంతా ఒక్కటే, పోయే స్వర్గం, వచ్చే నరకం అందరికీ ఒకటే. జాతి, కుల, మత, తత్వ భేదాలు లేక భక్తి తత్వముతో సృష్టికర్తను అర్థించి ఆయన ఆజ్ఞ ప్రకారం జీవితం గడుపుకుంటే అతడికి ముక్తి లభిస్తుంది అనే ఈ రహస్యాన్ని నేను నీకు చెప్పాను. ఎందుకంటే నీలో భక్తి ఉంది కాబట్టి. అని అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త ధర్మాలు త్యజించి కేవలం సర్వశక్తిమంతుడు, సర్వాధారుడు, పరమేశ్వరుడు ఆయన నన్ను శరణి పొందుము, నేను నిన్ను సర్వ పాపల నుండి ముక్తి గావించే ఫర్మాని మా బాప్ కి కౌల్ ఇంకి అమల్ అనేటువంటి ఈ వాక్యాలన్నీ వదిలిపెట్టి దైవం చెప్పినట్లే నేను చేస్తానని నువ్వు అంగీకరించుకో, ఆనాడు నీకు ముక్తి లభిస్తుంది. మరి ఆ దైవాన్ని గురించి తమేవ శరణం గచ్చా సర్వభావేన భారత
తత్ప్రసాదాత్మారం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. నీవన్ని విధముల ఆ పరమాత్ముని శరణు పొందు. భగవద్గీత అంటుంది నీవు అన్ని విధముల ఆ పరమాత్ముని శరణు పొందు. ఎప్పుడైతే నీవు ఆ పరమాత్ముని శరణు పొందుతావో నీ ఆ కృపచేత అంటే పరమాత్ముని కృపచేతని నీవు పరమ శాంతిని సనాతనమైన పరమధామమును పొందుదు. సనాతనంగా వచ్చేటువంటి ముక్తి ప్రపత్తిని నువ్వు పొందుతావు అని చెప్పి భగవద్గీత హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి సోదరులారా, ఆ దైవమైనటువంటి వాడు ఎవరంటే తమీశ్వరాణం పరమమహేశ్వరం తందేవాసిల్ ఖండాస్ అల్లజీ యువస్విసు ఫీ సుదూరిన్ నాస్ మినల్ జిన్నతి వన్నాస్ అని అరబీ భాషలో. అది సంస్కృత భాష, ఇది అరబీ భాష. దీని అర్థం ప్రభువులకు ప్రభువు, పాలకులు పాలకుడు, దేవతలకు దేవుడు, మూల కారకుడు, అర్చనలకు అర్హుడు అయినటువంటి దేవుణ్ణి మీరు శరణు పొందండి, మీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి అటు వైదిక ధర్మం ఇటు ఖురాన్ ధర్మం బోధిస్తుంది. కాబట్టి సోదరులారా, బోధ ఏది చెప్పినా, భగవద్గీత చెప్పినా నేను చదివానండి. గీతోపదేశం, గీతామ గ్రంథం, గీతోపఖ్యానం, భగవద్గీత, తైత్తిరేయ గీత అని 6 రకాలైనటువంటి గీతలు చదివారు. మరి అదేవిధంగా ఋక్, యజుర్, సామ, అథర్వణ వేదాలు కాశీ నుండి తెచ్చుకొని చదివారు. మరి అదేవిధంగా ది జేమ్స్ మొఫెట్ బైబిల్, ద ఇంజిల్ ఆఫ్ బోర్నబా, ద ఓల్డ్ టెస్ట్మెంట్, ద న్యూ టెస్ట్మెంట్ అది కూడా సంపాదించి చదివారు. ఆ తర్వాత ఖురాన్ గ్రంథం ఇటు భారతదేశంలో వ్యాఖ్యాన సహితంగా రచించబడింది, అటు మక్కాలో వ్యాఖ్యాన సహితంగా రచించబడింది. 2 తెప్పించుకొని చూశారు. అన్నిట్లో ఉండేది కేవలం ఒక్కటే. ఏమిటది? సృష్టికర్త ఒక్కడే, మానవులంతా ఒక్కటే, మన అందరి మర్మం ఒక్కటే, మనందరి దైవం ఒక్కటే, మనలో ఉన్నటువంటి రక్తం అందరిది అదే. హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ మాట వేరు కావచ్చు, కానీ జాతి వేరు కాదు, మానవ జాతి. అందుకోసమే ఖురాన్ గ్రంథం అంటుంది, యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా. ఇక్కడ ముస్లింలు పొరపాటు పడుతున్నారు, ఖురాన్ గ్రంథం మా గ్రంథం అంటున్నారు. అది ముస్లింల గ్రంథం అయితే యా అయ్యుహల్ ముస్లిమూన్ ఉండాలి. ఉందా ఎక్కడన్నా? ఓ ముస్లింలారా అని ఉందా? యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా. సుఅబుదు, స్తుతించండి. రబ్బకముల్లజీ ఖలకకుం వల్లజీన మిన్ కబ్లికుం, ఓ ప్రజలారా ఆ దైవాన్ని వేడండి. ఆ దైవం మిమ్మల్ని మీకంటే ముందు వారిని పుట్టించాడు అని ఖురాన్ గ్రంథం అంటే, ముస్లిం సోదరులు ఖురాన్ మా గ్రంథం, అల్లా మా దైవం అంటున్నారు. కాస్త గమనించండి, ఖురాన్ గ్రంథంలో సూరా ఫాతిహా మొట్టమొదటి వాక్యం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, స్తోత్రమా దైవానికి చెందును, ఆయన సమస్త సమూహముల ప్రభు. రబ్ సృష్టికర్త, పుట్టించువాడు, పెంచువాడు, రక్షించువాడు, ఆపదలు ఆదుకునేవాడు, అక్కరలు తీర్చేవాడు, నష్టాలు గూర్చేవాడు, కష్టాలు తొలగించేవాడు, జీవితాన్ని ఇచ్చేవాడు, ప్రాణాన్ని తెచ్చేవాడు, అన్ని శక్తులు కలిగినటువంటి వాడు దైవం. మరి ఇక్కడ ఆ దైవాన్ని స్తుతిస్తాను. ఆయన ఎవరు? రబ్బుల్ ఆలమీన్, సర్వ సమూహముల ప్రభు. ఏ సమూహం? ఆలం అంటే జమాత్ ఉర్దూ భాషలో, ఆలం అరబీ భాషలో సంఘం. ఏ సంఘం? మానవుల సంఘం, జంతువుల సంఘం, పక్షుల సంఘం, పశువుల సంఘం, పక్షుల సంఘం, దేవదూతల సంఘం. వీటన్నిటికీ ప్రభు. ఆయనను నేను వేడుకుంటాను తప్ప మరొక్కరిని కాదు అని చెప్పి పఠిస్తున్నామే. మరి ఇక్కడ ఈ సంఘములో హిందూ సోదరులు లేరా? క్రైస్తవ సోదరులు లేరా? వాళ్ళు మానవులు కాదా? మరి మానవులు కాకపోతే ఒక్కసారి గమనించి చూడండి. యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా అని దైవం ఎందుకన్నాడు? అందరూ మానవులే. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు అందరూ కూడా అందరూ ఒక తల్లిదండ్రుల పిల్లలే. వైదిక ధర్మం చెప్తుంది, తల్లి ఒకటి భువిని తండ్రియునొక్కడు, ఎల్లలోకములను నెంచి చూడ కల్లగాదు గౌరీ కర కంఠులే సుమి విశదాభిరామ వినురవేమా. వేమన్న గారన్నారు, తల్లి ఒకటి భువిని, ఈ ప్రపంచంలో తల్లి ఒక్కటే. ఎవరి తల్లి?
సర్వమానవుల తండ్రి. తండ్రి ఒక్కడే. తండ్రి కూడా ఖురాన్ గ్రంథం అంటుంది ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం. బైబిల్ గ్రంథం అంటుంది ఆదాము హవ్వా. అది హిబ్రూ భాష, ఇది అరబీ భాష, ఇది సంస్కృత భాష. అంటే శివ పార్వతులకు పుట్టినటువంటి ఓ ప్రజలారా, ప్రపంచవాసుల్లారా, మహాభక్తుల్లారా, మానవవాదుల్లారా, మనందరి తల్లిదండ్రులు ఒక్కటే. జాతి వేరు అని మనం అనుకుంటున్నాం. జాతి కేవలం వల తారపు మిమ్మల్ని గుర్తించడం కోసమే జాతి. భారత జాతి, అమెరికా జాతి, ఇంగ్లాండ్ జాతి, జర్మనీ జాతి, దేశీయ పరంగా జాతిని విభజించాడు తప్ప మానవ జాతి అంతా ఒక్కటే. కానీ మన భారతదేశం భగవత్ సంపన్న దేశం, మహాభక్తి తత్వం ఉన్నటువంటి దేశం, సొంత భార్య పరపురుషుని కన్నెత్తి చూస్తే ఓర్వలేనటువంటిది మన జాతి. అలాంటి జాతి. మరి అలాంటప్పుడు మన దైవం అలాంటి కార్యం చేయగలుగుతారా? కాబట్టి సోదరులారా, దైవం అనేటువంటి వాడు కేవలం ఒక్కడే. భాషలు వేరు, కానీ దేవుడు ఒక్కడే. మరి కార్యం కూడా ఒక్కటే. మనం చేసేటువంటి ప్రతి కార్యం భక్తి కార్యం. చూడండి, దేవుణ్ణి మనం స్తుతించాలి. ఎలా స్తుతించాలి? ఏ విధంగా స్తుతించాలి? మన ఇష్టమొచ్చినట్టు మనం చేయాలా? విశ్వామిత్రుల వారు, వశిష్ఠుల వారు ఏ విధంగా ధ్యానం చేశారు? శ్రీరాముల వారు ఏ విధంగా ధ్యానం చేశారు? శ్రీకృష్ణుల వారు ఏ విధంగా ధ్యానం చేశారు? యేసుక్రీస్తు గారు ఏ విధంగా ధ్యానించారు? ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా అలాగే ధ్యానించారు. కానీ ప్రపంచం తెలుసుకోలేకపోవడానికి అసలు కారణం భాష అనేది అడ్డుగోడగా నిలబడేది. ఇది సంస్కృత భాషలో ఉంది, అది అరబ్బీ భాషలో ఉంది. సంస్కృతమే తప్ప అరబ్బీ రాక, అరబ్బే తప్ప సంస్కృతమే కాక, ఇవి రెండూ తెలియక, అసలే తెలియక అనేక మంది దైవత్వం కోసం పోట్లాడుకుంటున్నారు తప్ప దైవం అందరికీ ఒక్కడే, మానవులు అంతా ఒక్కటే. మరి ప్రార్థన ఏమిటి? మనం వింటూనే ఉన్నాం. ప్రతిరోజు తెల్లవారుజామున ప్రార్థన చేయమని దేవాలయంలో వినిపిస్తుంది. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్యకం. కౌసల్య సుప్రజారామ, కౌసల్యకు పుట్టినటువంటి మంచి పిల్లవాడ. పూర్వ సంధ్యా ప్రవర్తతే, సంధ్య వారక ముందే నువ్వు స్తోత్రం చెయ్యాలి. అంటే సూర్యుడు పుట్టక ముందే నువ్వు దైవాన్ని ధ్యానించాలి. ఉత్తిష్ట లే, నరశార్దూల, మనుషుల్లో నువ్వు పులి వంటి వాడివి. కర్తవ్యం దైవమాన్యకం, నీ మీద దేవుని విధి ఉంది. అదే మసీదుల్లో తెల్లవారుజామున అర్చన చేసేటందుకోసం పిలిచేటువంటి ముఅజ్జిన్, పిలుపునిచ్చేటువంటి వ్యక్తి అంటున్నాడు, అల్లాహు అక్బర్, దైవం గొప్పవాడు. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, దైవం తప్ప మరొక్కరు పూజలకు అర్హులు లేరు అని నేను సాక్ష్యమిస్తున్నాను. అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్, ముహమ్మద్ దేవునితో పంపైనటువంటి ప్రవక్త నేను సాక్ష్యమిస్తున్నాను. హయ్యా అలస్ సలాం, ప్రార్థన చేయుటకు రండి. హయ్యా అలల్ ఫలాహ్, ముక్తి పొందుటకు రండి. అస్సలాతు ఖైరుం మినన్ నౌమ్, నీ నిద్ర కంటే ప్రార్థన మేలైనది. అక్కడ కూడా సంస్కృత భాషలో అన్నారు, ఓ నిద్రించే శ్రీరామచంద్ర లేచి నువ్వు దైవాన్ని స్తుతించు. ఇక్కడ కూడా నీ నిద్ర కంటే ప్రార్థన మేలైనది. అల్లాహు అక్బర్, నీ నిద్ర గొప్ప కాదు, దైవం గొప్ప. లా ఇలాహ ఇల్లల్లాహ్, దైవం తప్ప మరొకరు పూజలకు అర్హులు కారు అని పిలిస్తే పిలుపు విని మహాభక్తులు దైవగృహాల్లో ప్రవేశిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. చేసేటువంటి ప్రార్థన నమాజు అని వాళ్ళు అంటున్నారు. కానీ ఈ నమాజు గురించి ఒక మంత్రం విపులంగా చెప్పింది. ఏమని చెప్పిందంటే, ప్రథమ తారకా చైవ ద్వితీయం దండముచ్యతే తృతీయం కుండలాకారం చతుర్థం అర్ధచంద్రకం పంచమం బిందు సంయుక్తం. ప్రథమ తారకా చైవ, మొట్టమొదట నిట్ట నిలువుగా నిలబడు. ద్వితీయం దండముచ్యతే, దేవుని ఎదుట వంగు, రుకు అంటారు అరబ్బీ భాషలో. తృతీయం కుండలాకారం, కుండలిని యోగం. సాష్టాంగ దండ ప్రణామం. సాష్టాంగ దండం అంటే ఏమిటి? తీప్రపాదం, తీప్రయోగం, తీప్రహస్తం, నాసికం, భ్రూణ మధ్యమం, రెండు పాదాలు, రెండు మోకాళ్ళు, రెండు అరచేతులు, ముక్కు, నొసలు. స అష్ట
అంగదండ ప్రణామం. ఈ 8 అంగాలు మోపేటువంటి ప్రమాణం. దీన్నే సజ్దా అంటారు అరబీ భాషలో, సాష్టాంగ దండ ప్రణామం అంటారు సంస్కృత భాషలో. చేస్తున్నారు ముస్లిములు, కానీ గమనించుకోవడం లేదు. అదేవిధంగా ఆసనాలు మనం వేస్తున్నాం. ఈ ఆసనాలు నమాజులో 28 ఆసనాలు ఉన్నాయి. మరి ఈ 28 ఆసనాలు ఏమిటి అని ముస్లిములకు తెలియదు. మరి అరబ్బీలో ఉంది కాబట్టి హిందూ సోదరులకు తెలియడం లేదు. నమాజ్ అంటే ఇది ఏదో వాళ్ళు చేసుకుంటారని అనుకుంటున్నాం. ఇది దైవాన్ని స్తుతించేటువంటి ఒక విధమైనటువంటి ఆసనాలతో కూడిన ప్రార్థన. కాబట్టి సోదరులారా, నమాజ్ మానవుని యొక్క ఉత్తీర్ణతకు, అభివృద్ధికి, దైవానికి, భక్తునికి సంబంధాన్ని పెంచేటందుకోసం పనికి వస్తుంది. కానీ వ్యక్తంగా ముస్లిం సోదరులు ప్రార్థన చేయకుండా తమ కాలాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. అన్నీ చెప్పేదానికి అవకాశం, టైం తోడు రావడం లేదు. సభాస్థలిలో ఉన్నటువంటి వక్తలు ఇంకా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా గమనించండి సోదరులారా, జాతస్య మరణం ధ్రువం, మనం పుట్టింది చచ్చేటందుకోసమే. అదే ఖురాన్ గ్రంథం అంటుంది, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, పుట్టావు నువ్వు చచ్చేటందుకోసమే. మరి చచ్చేటువంటి మానవుడా, నీ వెంట ఏమి వస్తుంది కాస్త గమనించావా? మన ఇంటి దగ్గరికి వస్తుంటాం, బిచ్చాటన చేసుకుంటూ, సన్మార్గ బోధ చేస్తూ ఏమంటారు? ఎల్లు వాకిలి నాది ఇల్లాలు నాదనుచూ ఎల భ్రమసితి ఓయి మనసాం, కాలు నివలలోన కానాక చిక్కేవు కడతేరుటే త్రోవ మనసాం. తనయులు చుట్టాలు తనవారని నమ్మి తలపోయకే వెళ్ళి మనసాం, నీ తనువు వెళ్ళేది సమయంబు లోపల నీవారే పరులైరి మనసా. ఏమన్నాడండి ఆయన? ఖురాన్ గ్రంథం అనేది, వమా హాజిహిల్ హయాతుద్ దునియా ఇల్లా లహబుం వలయబుం وإن الدار الآخرة لهي الحيوان لو كانوا يعلمون. ఈ ఇహలోక జీవితం కేవలం ఆట వినోదం మాత్రమే. ఇది పరీక్ష మైదానం. ఏ విధంగా అయితే ధాన్యాలు, ఇళ్ళు, వాకిళ్ళు అన్ని వదిలిపెట్టి నువ్వు ఆ సాగు వైపు వెళ్ళవలసింది. కానీ ఆ సూక్ష్మాన్ని మనం గ్రహించడం లేదు. ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారండి? ఇది నా శాశ్వతమైన ప్రదేశం అనుకుంటున్నాం. కానీ ధర్మం ఏమంటుంది? ఇది పరీక్షా మైదానం. కొద్ది క్షణాలు మాత్రమే నువ్వు ఇక్కడ ఉంటావు. శాశ్వతంగా నీ ఉండేటువంటి ప్రదేశం పరలోక మైదానం. దాన్ని సాధించుకోవడము ఈ జీవిత లక్ష్యం. అందుకోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పి ధర్మం చెప్తోంది. అదే ఉర్దూ భాషలో ఒక చిన్న గేయంగా ఉంది. ఆ గేయం ఏమి హెచ్చరిస్తుందంటే, మనకు రాబోయేటువంటి మృత్యువుల గురించి తెలియజేస్తుంది. దునియా కే ఏ ముసాఫిర్ మంజిల్ తేరీ కబర్ హై, तय कर रहा है जो तू दो दिन का ये सफर है. ఓ బాటసారి, నీ గమ్యస్థానం శ్మశాన వాటిక. కానీ ఇక్కడ నువ్వు కలలు కంటూ జీవితం గడుపుతున్నావే, ఇది కేవలం 2 రోజుల జీవితం మాత్రమే. ఇది ప్రయాణం మాత్రమే. जब से बनी है दुनिया लाखों करोड़ों आए, जब से बनी है दुनिया लाखों करोड़ों आए, बाकी रहा न कोई मिट्टी में सब समाए. వెరివాడ, ప్రపంచం మొదలైనప్పటి నుండి ఇంతవరకు కోట్లాది మంది ప్రజలు వచ్చారు. కానీ ఈ ప్రపంచంలో స్థిరంగా ఎవ్వరూ లేరు. రాజులు, రారాజులు, చక్రవర్తులు, వక్తలు, వేదాంతులు, సిద్ధాంతులు, మునులు, మహేశ్వరులు, తపస్సులు అందరూ కూడా భూమిని వదిలిపెట్టే వెళ్ళారు. ఆంఖోं से तूने अपने कितने जनाज़े देखा, हाथों से तूने अपने दफनाए कितने मुर्दे. నీ కళ్ళతో నీవు ఎన్ని శవాలను చూశావు, నీ చేతులతో ఎంతమందిని నీవు బూడ్చావు. చూస్తున్నావు, శ్మశానంలో వెళ్తున్నావు, బూడ్చేవాడిని చూస్తున్నావు, బూడ్పు అయ్యేవాడిని చూస్తున్నావు.
కోట్లు సంపాదించారు, బ్రహ్మాండమైన మేడలు కట్టారు, కోట్లాది ఆస్తులు వదిలారు. ఎలా తల్లి గర్భము నుండి వచ్చారో అలాగే భూగర్భములో ఖననమైపోతున్నారు, గమనిస్తున్నావు. కానీ ఆశ అనేది నీ నుండి దూరం కాలేకపోతూ ఉంది. ఏ ఆలిశాన్ బంగ్లే కుచ్ కామ్ కీ నహీ హై. ఈ పెద్ద పెద్ద మేడలు 20, 40, 100 అంతస్తుల మేడలో నిర్మించుకుంటున్నావు. ఈ మేడలో నువ్వు శాశ్వతంగా ఉండేవాడివి కాదు. కొద్ది క్షణాలు మాత్రమే నీ జీవితం. వెళ్ళిన వెంటనే ఆ మేడలను నువ్వు తీసుకెళ్తారు, భూమిలో ఖననం చేస్తున్నారు. మరి అదేవిధంగా ఈ బ్రహ్మాండమైన సంపదను సంపాదించుకున్నావు, అది నీది కాదు. నువ్వు గతించిన వెంటనే నీ వారసులది ఉంటుంది. గమనించండి, ఒక తండ్రికి 3 పిల్లలుంటే ఇంట్లో ఉన్నటువంటి బాండ్లు పత్రాలు అన్ని బీరోలో పెట్టి ఆ రూముకు 3 భుజాలు వేసుకుంటారు. ఎందుకంటే ఇద్దరు ఒకటే ఆస్తి ఎక్కడా గలంతు చేస్తారో అనే భయంతో, ఒకరికి అనుమానం. నీవు ఉన్నంతకాలం అది నీది, నువ్వు వెళ్ళిన వెంటనే నీ వారసులు. భార్య కూడా బాధపడుతుంది. ముసిలోడు పోతే పాయా, బీరో బీగం చెవులు ఎక్కడ పెట్టి చచ్చినాడో చెప్పలేదే. ఆమెకు కూడా నీ బాధలేదు. బీరో బిగం చెవుల మీదనే భార్య చింత, దాని మీదనే సంతానం చింత, దాని మీదనే అందరి చింత. మరి దాన్ని నువ్వు సంపాదించి పెట్టుకున్నావు. అసలు నీ ఆస్తి ఏమిటి? 2 గజ్ జమీ కా టుకుడా छोटा सा तेरा घर है, दुनिया के मुसाफिर मंजिल तेरी कबर है. ఆ గోరీ తప్ప నీ ఆస్తి ఏది లేదప్ప. మరి అలాంటి దాని కోసం నువ్వు ఇక్కడ ఏం పాట పడుతున్నావు? కాస్త గమనించు. మకమ్మల్ పే సోనే వాలే మిట్టీ మే సో రహే షాహో గదా యహా పర్ सब एक हो रहे हैं. పెద్ద కోటీశ్వరుడు, ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, మరి పాలేరు కానీ, చచ్చిన వాళ్ళందరూ పూడ్చిపెట్టబడేది ఆ భూమిలోనే. పట్టు పాన్పు మీద పడుకుండేటువంటి ఓ వ్యక్తి, ఇది నీకు శాశ్వతము కాదు. నల్ల మట్టిలో నువ్వు పడుకోవలసి వస్తుంది. కాస్త గమనించు. మిట్టీ కే పుతులే తుझको मिट्टी में ही समाना, दुनिया के मुसाफिर मंजिल तेरी खबर है. నువ్వు మట్టితో గుడ్డావయ్యా, మట్టిలోనే ఊడ్చబడతావు. అది నీ ప్రదేశం. దాన్ని నువ్వు సంపాదించుకోక వీటన్నిటినీ సంపాదించుకునేందుకోసం ఎలా ప్రాకులాడుతున్నావు. కాబట్టి సోదరా, గమనించు, అసలు గమ్యాన్ని పొందేటందుకోసం ప్రయత్నించు అని చెప్పి ధర్మం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి సోదరులారా, ఈనాడు మనం ఆ నిజమైనటువంటి దైవం వైపు మరలాలి. ఆ దైవాన్ని అర్చించాలి, ఆ దైవాన్ని ధ్యానించాలి. నీ నా అనే తత్వాన్ని వదిలి మన అనే తత్వాన్ని మనలో తేవాలి. అహం భావాన్ని వదిలిపెట్టి ఓంకారాన్ని స్వీకరించాలి. అంటే దైవ తత్వాన్ని, భక్తి తత్వాన్ని అలవరుచుకొని మన జీవితాన్ని గడుపుకుంటూ నేను ఏ విధంగా అయితే పరమ భక్తునిగా మారానో అదే విధంగా నా తోటి సోదరుడు కూడా భక్తుడుగానే కావాలి. నేను ఎలాగైతే స్వర్గంలో వెళ్ళాలని తాపత్రయపడుతున్నానో అదే విధంగా నా సోదరుడు కూడా ఆ స్వర్గంలో ప్రవేశించాలి అనే తపన నీలో కావాలి. అందుకోసమే మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఎవరైనా దొంగతనం చేస్తూ ఉంటే అతనికి సహకారం చేయండి అని. తప్పు చేసేవాడికి మీరు సాయం చేయండి. అడిగారు అనుచరులు, ఓ మహాప్రవక్త, దొంగతనం చేసేవానికి సాయం చేయడం అంటే తలుపులు తెరిచి లోపలికి వచ్చి తీసుకుని చెప్పాలా? ఆయన అన్నాడు, అతని చేయి పట్టండి, అతడు ఆ పాపము చేయకుండా రక్షించండి, అప్పుడు మీరు భక్తులవుతారు. ఎందుకంటే మీరు ఇహలోకానికి వచ్చింది దైవాజ్ఞ ప్రకారం జీవితం గడుపుకునేటందుకోసం. ఈ సమాజంలో ఒక సంఘం ఉండి తీరాలి. ఏంటది? స్క్రిప్చర్స్ అని ఒక గ్రంథం ఉంది. రీసెంట్ గా గుంటూరులో కల్కావతారుడు ముహమ్మదేనా అని చెప్పి తెలుగులో కూడా గ్రంథం వచ్చింది. అదేవిధంగా ముహమ్మదీన్ బైబిల్లో ముహమ్మద్ అని తెలుగు భాషలో కొన్ని పుస్తకాలు వచ్చాయి. ఆ గ్రంథాలు ఒక్కసారి మనం చూస్తే ముహమ్మదు పరుడు కాదు, మనవాడు, మన వేదాల్లో చెప్పిండేవాడు, మన గ్రంథాల్లో ఉన్నటువంటి వాడు. ఆయన చెప్పింది కూడా మన ధర్మమే.
కొత్త ధర్మం కాదు. అంటే మతం అనేది మానవుడు నిర్మించుకునేది కాదు, దైవం నిర్మించింది. ఇది కలికాలం, కలియుగ మంత్రం లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. లా ఇలాహ, ఎవరు పూజలకు అర్హుడు లేడు, ఇల్లల్లాహ్, ఒక దైవం తప్ప, ముహమ్మదు రసూలుల్లాహ్, ముహమ్మద్ దైవంతో పంపినటువంటి ప్రవక్త, అంతేకాని వేరు కాదు. కానీ ముస్లిం సోదరుడు ఉర్దూ భాషల్లోనే చెప్పుకుంటూ ఉండడం వల్ల ఇది ఏదో అని చెప్పి అనేకులు అపోహపడుతున్నారు. నిజంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఒక భాష మాట్లాడే వాళ్ళు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి వేరొక భాషలో మాట్లాడుకోకండి. అలా మాట్లాడడం వల్ల అతనికి మీ మీద అనుమానం రావచ్చు. అదే జరిగింది. ఎప్పుడు ఉర్దూలోనే 4 గోడల్లో ఉర్దూలో చెప్పుకుంటూ ఇస్లాం అంటే ఏదో కొత్తది అంటున్నారు. ఇస్లాం అంటే విధేయత, ముస్లిం అంటే విధేయుడు. ఇక్కడ విధేయుడు కాని వాళ్ళు ఎవరండి? హిందువులు విధేయులు కాదా? క్రైస్తవులు విధేయులు కాదా? మరి మానవులంతా విధేయులే కదా. మరి విధేయతత్వం అనేటిది చాటి చెప్పడం మన ధర్మం. కాబట్టి సోదరులారా, ఈ ధర్మాన్ని నాకు తెలిసి నేను ఉపదేశం చేయకపోతే పరలోకములో నాకు నరకం. ఎందుకంటే ధర్మం తెలిసిన తర్వాత దాచి తన అభివృద్ధిని కాంక్షించేవాడు స్వలాభేచ్ఛపడు. స్వలాభం కోసం, తన కోసం చేసేటువంటి పూజ దైవం అంగీకరించాడు. 10 రూపాయలు ఖర్చు పెట్టి హజ్జుకెళ్ళి వచ్చాను, హజ్జు ధర్మం తెలుసుకుని వచ్చాను, నీకోసం నేను హజ్ చేశాను అంటే అల్లా అంటాడు, హాజీ రహమతుల్లా, పెద్ద బోర్డు వేసుకొని ప్రపంచంలో టైటిల్ సంపాదించుకున్నావు, హాజీ సాబ్ అని పేరు మిగిలిందిగా హాజీ, ఇక నువ్వు భాజీవి వెళ్ళిపో నరకానికి అంటాడు. ఇక అదేవిధంగా ఒక వ్యక్తి అంటాడు, ఓ దేవా, నేను నీకోసం లక్షలాది మందిని చంపి వచ్చాను. దైవం అంటాడు, నువ్వు పెద్ద పైల్వాన్ అనిపించుకునేటందుకోసం, మహాపరాక్రమశీలి అనిపించేటందుకోసం చంపి వచ్చావు, నా కోసం అది ఏమీ లేదు. నేను నా కోసం ఎవరిని చంపమని లేదుగా, చెయ్యి అన్నాను, చంపమని చెప్పలేదు. కాబట్టి నువ్వు చేసింది మహాపాపం, నీకు నరకమే అని ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఆయన అన్నారు, నేను ఎందుకోసం వచ్చానంటే పెద్ద పర్వత అంచులో అడుగు పెట్టి ఇక ఒక అడుగు ముందుకేస్తే నరక కూపములో కూలేటందుకు సిద్ధంగా ఉండే వ్యక్తి నడుము పట్టి స్వర్గబాట వైపు మళ్లించేటందుకు కోసం వచ్చాను. కాబట్టి సోదరులారా, ఈ కార్యం మీరు చెయ్యండి అని ఆయన మనలో ఆదేశించారు. కానీ ఈనాడు సోదరులు ముస్లిం అనే పదం ఒక వెగటు పదంగా తయారు చేసి పెట్టారు. ముస్లిం స్వార్థజీవి కాదు, ముస్లిం స్వలాభపరుడు కాదు, ద్రోహి, వ్యభిచారి, లంచగొండి, జూదగాడు, పాపాలు చేసేటువంటి వాడు ముస్లిం కాదు. ముస్లిం ఎల్లవేళలా దేవునికి భయపడేవాడు. మసీదులో అల్లా, మసీదు బయట ముల్లా కాదు. ఎప్పుడూ దైవం నన్ను చూస్తున్నాడు. ఇన్నల్లాహ కాన రకీబా, దైవం నా జీవితాన్ని రికార్డు చేస్తున్నాడు. ఈ విధంగా అయితే ఇక్కడ ఈ మైదానం రికార్డు చేయబడుతుందో అదే విధంగా దేవుని దృష్టిలో మన జీవితం రికార్డు చేయబడుతుంది. నా జీవితాన్ని దైవం రికార్డు చేస్తున్నాడు అని భయపడి బ్రతికేవాడు ముస్లిం. అలా కాకపోతే అతడు ముస్లిం కాదు. ఇహలోకంలో పేరు సంపాదించుకునేటందు కోసం అతడు ఎన్ని వేషాలు వేసుకున్నా పరలోకంలో వేషధారి స్వర్గంలో ప్రవేశించడు అని మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఇలాగా నేను చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. నా తర్వాత రబ్బానీ గారు విజయవాడ నుండి విచ్చేసి ఉన్నారు. ఆయన కూడా చక్కని తెలుగు, విశాఖపట్నం నుండి విచ్చేసి ఉన్నారు. చక్కని తెలుగు భాషలో ఖురాన్ గ్రంథ పఠనంలో ఆయన వినిపించగలుగుతాడు. కాబట్టి సోదరులారా, దైవతత్వ ప్రబోధాలు భాష ఏదైనా మనమందరం దాన్ని గ్రహించాలి, అసలు మర్మం తెలుసుకోవాలి. మహాభక్తుల్లో ఎలాంటి భేదం లేదు. మీరు గమనించే ఉంటారు, నేను నెల్లూరు పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ సమాజ సంఘం వాళ్ళు ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తారు. అక్కడ మేము వెళ్తుంటాం. మొన్న ఉగాది 9వ తేదీ ఉగాది పురస్కారాల సందర్భంగా తిరుపతిలో ఉగాది అంటే ఏమిటి దాని గురించి ఉపన్యాసం కోసం ఉగాది దైవస్థానం ట్రస్ట్ వాళ్ళు నన్ను పిలిస్తే నేను అక్కడికి వెళ్లి వచ్చాను. నాలో హిందూ, ముస్లిం, క్రైస్తవ తెగలేదు. నేను మానవతావాది. మానవులంతా ఒక్కటే, మనందరి దైవం ఒక్కడే, మనందరి ధర్మం ఒక్కటే. చచ్చే తరువాత బూడ్చే మైదానం
లేచేటువంటి పరలోక మైదానం అందరికీ ఒక్కటే. ఈ ధర్మం అసలు ధర్మం, ఈ మార్గం సిసలైన మార్గం, అది నిశ్చితంగా ఖురాన్ గ్రంథంలో ఉంది. మరి ఎన్నో విషయాలు వైదిక గ్రంథాల్లో ఉన్నాయి. అవంతా మనకు చదివే టైం లేదు కాబట్టి క్లుప్తంగా కొన్ని మాటల్లో ఖురాన్లో విపులంగా విపులీకరించి చెలిబడింది. అది ఒక్కసారి మనం గ్రహిస్తే మానవత్వం మనకు అర్థమవుతుంది. వీళ్ళ మొత్తం సారాంశం ఏమిటంటే దేవుడు ఒక్కడే, ప్రతి మనిషికి ప్రత్యేకంగా దేవుడు అని వాడాడు, సమస్త మానవులకు ఏకైక దేవుడు ఆ పరమేశ్వరుడు. ఇప్పుడు